మార్కెట్ పై అన్నదాత పోరును జయప్రదం చేయండి. ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరును పోస్టర్ పట్టుకో. ఉంది రైతుకు గిట్టుబాటు ధర రావట్లేదు అని వాళ్ళ ఓన్ ఛానల్స్ లో కూడా మీడియాలో కూడా వస్తుంది అంటే మరి ప్రభుత్వం ఎందుకు ఇంకా కళ్ళు మూసుకుని ఉన్నారో అర్థం కావట్లేదు. ప్రతిసారి మా హయాంలో రైతుల్ని ఆదుకుంటూ సమయానికి వారికి ఆర్థిక సహాయం చేస్తూ ఉచిత బీమా చేస్తూ వాళ్ళందరికీ రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ఏదైనా కూడా రైతుకు ఇబ్బంది కాకుండా ఇవాళ ఆ రోజు మేము పరిపాలన అందించాము. మేం చేసే ప్రతి పరిపాలన ఏదైతే అద్భుతంగా చేశామో వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేసి ఈ రోజు ప్రజలను చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు, రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేస్తున్నారు. మరి వీటన్నిటినీ కూడా ఈ రోజు ఈ బ్లాక్ మార్కెట్ పైన యూరియా లేకుండా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు అప్పుల పాలై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటన్నిటికీ ఈరోజు మేము వాళ్ళందరికీ కూడా సపోర్ట్ ఇస్తూ మేము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము. మరి అలాగే 9వ తేదీన ర్యాలీగా వెళ్ళి మరి అందరం కూడా ఆర్డీఓ ఆఫీసుల దగ్గరికి వెళ్లి వినతి పత్రాన్ని అందజేస్తాం. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం మేలుకుంటుందని ఆశిస్తున్నాం. మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, రైతులను ఆదుకోండి, రైతులను ఆదుకొని వాళ్ళకి యూరియా, ఎరువులు ఏదైతే నష్టపోయారో నష్టపరిహారాన్ని మీరు అందించండి. వాళ్ళందరికీ వారికి కావలసిన వ్యవసాయానికి కావలసిన ప్రతి ఒక్కటి కూడా మీరు ఇవాళ ఆదుకోవాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సమయం ఎట్లా ఉందంటే ఈ వర్షాకాలంలో ఎప్పుడు కూడా మనం ముందే ఆలోచించుకోవాలి. ఈ సమయంలో జబ్బులు ఎక్కువగా వస్తాయి కాబట్టి హాస్పిటల్స్ ఎక్విప్మెంట్ పెంచి అలాగే స్టాఫ్ని పెంచి ప్రతి ఒక్కరికి కూడా సరైన ఆరోగ్యాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వానికి. ముఖ్యంగా మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూడా చాలా మంది ప్రజలు ఈ ఇబ్బందులు పాలవుతున్నారు. మొన్న నేను వినాయక నిమజ్జనం రోజు వెళ్ళినప్పుడు కూడా అక్కడ గుంటల్లో ఎన్ని దోమలు అక్కడ బ్రీడ్ అవుతున్నాయంటే ఆ దోమలు కుడితే విషజ్వరాలు కాకపోతే ఇంకేం వస్తాయో ఒకసారి ఆలోచించాలి. మున్సిపాలిటీ వాళ్ళు తప్పకుండా మున్సిపల్ కమిషనర్ గారు ఇమీడియట్గా చర్యలు తీసుకుని అక్కడంతా కూడా క్లీన్ చేసి శానిటైజ్ చేసి వాటన్నిటినీ కూడా క్లీన్ చేయాలని, శానిటైజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఎన్నో కళాశాలలు, హాస్పిటల్స్ని మా ప్రభుత్వంలో 17 హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ని కట్టాము. మెడికల్ కాలేజెస్ని కట్టాము మేము 17 మెడికల్ కాలేజెస్ని. కాలేజెస్ అంటే కాలేజెస్తో పాటు హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రం మొత్తం మీద 17 మెడికల్ కాలేజెస్ అంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఉన్నవి కాకుండా అడిషనల్గా 17 మెడికల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్, కనెక్టెడ్ హాస్పిటల్స్ ఉంటే ఎంతమంది ప్రజలకి ఆరోగ్యంగా వాళ్ళని ఆదుకోగలుగుతాం, ఆరోగ్య సమస్యల నుంచి వాళ్ళని కాపాడుకోగలుగుతాం. ఆ ఆలోచనతో ఏదైతే మేము ముందడుగు వేశామో వాటిని ఈరోజు ప్రైవేటీకరణ చేసేసి వాటన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేసేసి ఇప్పటికే ఆరోగ్యశ్రీ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఉన్న కొన్ని కొద్ది గొప్ప గవర్నమెంట్ కూడా మనం ఏదైతే మెడికల్ కాలేజెస్ని తీసుకొస్తున్నా అవి కూడా ప్రైవేటీకరణ చేస్తే పేద ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు, డబ్బున్న వాళ్ళు ఏ కార్పొరేట్ హాస్పిటల్స్కు వెళ్ళిపోతారు, లగ్జూరియస్ హెల్తీ అండ్ ఫెసిలిటీస్ని పొంది వాళ్ళు బతికేస్తారు. కానీ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ పథకం ఆరోగ్యశ్రీ ఉందో దాన్ని ఎంత దారుణంగా ఇది చేస్తున్నారంటే పేద ప్రజల కోసం ఆలోచించిన ఈ పథకాన్ని పక్క రాష్ట్రాలు మంచి పథకం అనేసి దీన్ని అడాప్ట్ చేసుకుని దాన్ని సక్సెస్ చేస్తుంటే ఎక్కడైతే రాష్ట్రంలో ఒక ఇన్నోవేటివ్గా ఒక వినూత్నమైన ఆలోచనలో నుంచి పుట్టిన రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల నుంచి పుట్టిన ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో
దాన్ని మనం నిజంగా చాలా దాన్ని ఎటు కాకుండా చేస్తున్నారు. దాన్ని తప్పకుండా ఆరోగ్యశ్రీని బలోపేతం చేయాలి. పేద ప్రజల కోసమే ప్రభుత్వం అన్న తర్వాత పేద ప్రజల కోసం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, కాబట్టి తప్పకుండా చేయాలని మరొకసారి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.